स्वहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. ఏమో అమ్మ చాలా రోజుల తర్వాత చేసిన, ఏం చేసిన నాకు తెలుసు. నమస్తే అందరికి. యోగ దర్శనంలోని సూత్రాలలో మనం 8వ సూత్రాన్ని ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న మనం చిత్త వృత్తుల్లో ఏదైతే ప్రమాణాలు ఉన్నాయో, ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి, ఇవి చిత్త వృత్తులు. అందులో నిన్న మనం ప్రమాణం గురించి వినే ప్రయత్నం చేశాము. ప్రమాణములు ప్రత్యక్షం, అనుమానం, ఆగమం అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు విపర్యయము 8వ సూత్రము. విపర్యయో మిథ్యా జ్ఞాన మతద్రూప ప్రతిష్టం. సూత్రాన్ని విడదీస్తే విపర్యయ మిథ్యా జ్ఞానం అతద్రూప ప్రతిష్టం. విడదీస్తే విపర్యయ మిథ్యా జ్ఞానం అతద్రూప ప్రతిష్టం. కలిపి చదివితే విపర్యయ మిథ్యా జ్ఞాన మతద్రూప ప్రతిష్టం. విపర్యయము అంటే ఏమిటి అంటే, విపర్యయ జ్ఞానము ఎలా కలుగుతుంది అంటే, ఉన్నది ఉన్నట్టు కలుగుతున్న జ్ఞానమునకు అదే ఇంద్రియ సాధనం. విపర్యయ జ్ఞానము కలగడానికి కూడా అదే ఇంద్రియ సాధనం అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మిథ్యా జ్ఞానమును విపర్యయము అంటారు. అంటే లేని పదార్థమును, అంటే ఆ పదార్థం ప్రపంచంలోనే లేదా అంటే కాదు, అది ఉంది. చాలా జాగ్రత్తగా తెలుసుకోండి ఈ సూత్రాన్ని. మిథ్యా జ్ఞానము అంటే ఆ సమయములో ఆ పదార్థము పట్ల మనకు అపోహ కలిగింది. అది ఎందువల్ల కలిగింది అంటే, మనము ఆ పదార్థాన్ని అంతక పూర్వము ఎక్కడో చూసాం. అర్థమైందా? ఇప్పుడు మనకి ఈ విధమైనటువంటి సందిగ్ధ అవస్థలో ఎందుకున్నా, ఎందుకు మిథ్యా జ్ఞానం కలిగింది అంటే, ఆ స్థానమున కానీ ఆ రూపముతో గల పదార్థాన్ని మనం ముందు చూసాం. మీరు ఇక్కడ చూడడము అంటే 5 ఇంద్రియాలను తీసుకోవాల్సి వస్తుంది. విన్నా, చక్షువులతో చూసిన, స్పర్శించిన, ఘ్రాణించిన, రసము యొక్క ఆస్వాదనము చేసిన దర్శనకారుడు ఈ 5ంటిని దర్శనమే అంటాడు. మనం ఇక్కడ శాస్త్రీయ వ్యవహారములో, శాస్త్రీయ భాషలో దర్శనము అంటే తెలుసుకోవడం. కేవలం కంటి ద్వారా చూసిన పదార్థాన్నే దర్శనము అనరు.
ఒక జ్ఞానమును తెలుసుకున్నాము అంటే అది శబ్దము ద్వారా తెలుసుకున్నా, రూపము ద్వారా తెలుసుకున్నా, జ్ఞానము అంటే గ్రాణము అంటే వాసన చూసి తెలుసుకున్నా, రుచి చూసి తెలుసుకున్నా, స్పర్శ ద్వారా తెలుసుకున్నా, మననము చేసి తెలుసుకున్నా, చింతన చేసి తెలుసుకున్న దాన్ని సర్వమును దార్శనిక భాషలో దర్శనము అంటారు. మిథ్యా జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? అయితే మనం అది ఎప్పుడో విని ఉంటాం, లేదా దాన్ని చూసి ఉంటాం, లేదా దాని గురించి మనం మాట్లాడి ఉంటాం, లేదా ఆ చర్చలో కూర్చొని ఉంటాం. అందువల్ల మనకు ఈ సమయములో అటువంటి భ్రాంతి జ్ఞానం కలిగే అవకాశం ఉంది. అంత మాత్రాన ఏదైతే మనం భ్రాంతి పడ్డామో ఆ పదార్థంను మనం ఎప్పుడు వినలేదని కాదు, ఎప్పుడు చూడలేదని కాదు, ఎప్పుడు తెలుసుకోలేదని కాదు, తెలుసుకున్నాం. కానీ ఈ రోజు ఆ పదార్థం కాదు, దేన్నైతే మనం ఛాలెంజ్గా అదే అనుకుంటున్నామో అది ఇది కాదు. ఇక ఉదాహరణకి చీకటిలో బావి మీద వ్రేలాడుతున్న తాడును చూసి చీకటి ఉంది, కొత్త స్థలము, మనకి ఏ భ్రాంతి కలగొచ్చు? అది పామేమో ఉన్న భ్రాంతి కలగొచ్చు. ఈ జ్ఞానం మనకి ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఎప్పుడైనా పాము ఏదో గ్రామములో అలా వ్రేలాడి ఉంటే ఒక తల్లి తాడనుకొని దాన్ని పట్టుకుందంట, అది కరిసిందంట అని విని ఉంటాం. అది మనకు ఆత్మీయ బంధువులకి జరిగిందా, మన గ్రామంలో జరిగిందా, లేదా మన పుట్టక ముందు మన అమ్మమ్మలు చూసి చర్చించారనేది ఇక్కడ మనకు ప్రధానం కాదు. అది జరిగింది కాబట్టి మనం విన్నందువలన ఈరోజు మనకి అక్కడ వెలుతురు లేకపోతే ఆ బావి మీద వ్రేలాడుతున్న దాన్ని చూసి మనం ఏమనుకున్నాము? అర్థమైందా? పామును చూసి తాడనుకోవచ్చు, తాడును చూసి పాము అనుకోవచ్చు. అర్థమైందా? కేవలం పామును చూసే తాడనుకోవడం కాదు, ఒక్కొక్కసారి తాడుని పామనుకుంటాం, అది కూడా మిథ్యా జ్ఞానమే. పాముని తాడనుకోవడం కూడా మిథ్యా జ్ఞానమే. అర్థమైందా? తాడుని పామనుకోవడం మిథ్యా జ్ఞానమే, తాడుని పామనుకోవడం కూడా మిథ్యా జ్ఞానం. అర్థమైందా? ఈ మిథ్యా జ్ఞానం ఎందువల్ల కలిగింది? సృష్టిలో ఈ రెండు పదార్థాలు లేవా? రెండు ఉన్నవి. అర్థమైందా? పాము ఉంది, తాడు ఉంది. అర్థమైందా? తాడుని చూసాం మనం ఒకప్పుడు, ఇంకొకప్పుడు చూసాం. అర్థమైందా? ఇదే అంటారు. ఈ మిథ్యా జ్ఞానం ఎందువల్ల కలిగింది అంటే, ఆ రెండింటిని మనం ఎప్పుడో చూసి ఇలా మన పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు, పాపం చీకట్లోనంట నీళ్లు చేద్దామని వెళ్ళింది, అక్కడ పాము వ్రేలాడుతుంది, ఆ పాముకి ఆమె బొక్కన గట్టబోతే చేతిలో పట్టుకుంది, అది బుసగొట్టిందంట. అది విన్నాం మనం, అంతే. అంటే ప్రపంచంలో పదార్థాలని మనం చూసాము, విన్నాము, అది మన వరకు వచ్చింది. అందువల్ల ఈరోజు మనం ఆ పదార్థాన్ని చూసి ఏమి అనుకున్నాము? భ్రాంతి జ్ఞానము అనుకున్నాం, అంటే మిథ్యా జ్ఞానం. ఉదాహరణకి ఈ దేహేంద్రియాలను మనం ఏమనుకుంటాము?
సమస్త దేహేంద్రియాల పట్ల మనకు ఎలా జ్ఞానం ఉంటుంది? భ్రాంతి ఆత్మ జ్ఞానం జ్ఞానం. ఆ? ఏమన్నారు? దేహమే మనదనే భ్రాంతి జ్ఞానంలో ఉంటాము. అర్థమైందా? దేహేంద్రియాలని మనం చేతనం అనుకుంటాము, చేతనమైన ఆత్మని కూడా మనం ఏమనుకుంటాము? దేహేంద్రియాలు అనుకుంటాం. అందుకే నేను చనిపోతాను అనుకుంటాం. ఎందుకంటే మనం స్థూల దేహాన్ని శ్మశాన వాటికలో ఎలా చూసాము? భస్మం చేయడం చూస్తున్నాం. అందుకనే ఏం భ్రమ వచ్చింది? ఆత్మ కూడా అక్కడ భస్మం అయిందేమో అనుకుంటాం. అర్థమైందా? అంటే చనిపోయాడు అంటే ఇక అతనికంటూ ఉనికి ఏది లేదు అనుకుంటాం. అర్థమైందా? అంటే ఆత్మని జడముగా భావించడము మిథ్యా జ్ఞానమే, శరీరాన్ని ఆత్మగా భావించడము కూడా విద్యా జ్ఞానమే. మిథ్యా జ్ఞానమే. ఎందుకు ఇలా జరుగుతుంది? లోకమున వివిధ గురువులు ఏం చెప్తున్నారు? ఆత్మ కూడా నశించ తత్వమే అంటున్నారు. ఇంకో కొంతమంది గురువులు ఏం చెప్తున్నారు? పురుషుల్లో తప్ప పశుపక్షాదుల యందు కానీ స్త్రీ తత్వమున కానీ ఆత్మనే లేదు, ఆత్మనే లేదు అంటారు వాళ్ళు. పరంపరలో ఏముంది? పురుషులు తప్ప క్రిమి పశువుల యందు, పక్షుల యందు, వృక్షాదుల యందు, అలాగే స్త్రీలింగము యందు ఆత్మ ఉండదు. కాబట్టి ఆ స్త్రీ పట్ల మనం ఆమె భోగించే పదార్థమే, ఆమెని మనం జాతి పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి. అక్కడ ధర్మము అధర్మము అనే ఇవన్నీ మనం ఏమి కూడా ఆలోచించకూడదు అనే పరంపర కూడా మనం లోకమున చూస్తూ వింటున్నాం, జరుగుతుంది. దాని మీద గ్రంథాలు ఉన్నవి. ఆ అభిప్రాయాన్ని వినే వాళ్ళు కూడా కోట్లల్లో ఉన్నారు. అర్థమైందా? ఇక్కడ అదే చెప్తాడు. మిథ్యా జ్ఞానము అంటే భూమి మీద ఆ పదార్థం లేకుండా లేదని కాదు, ఉంది. కానీ ఈ సమయములో మనం బావి మీద తాడును చూసి తాడుగా తెలుసుకోకపోవడమే అదే జ్ఞానం. మిథ్యా జ్ఞానమే. ఏంటి? వ్రేలాడుతుంది అనేది జ్ఞానమే. కానీ ఏమి వ్రేలాడుతుంది అనేది విద్యా జ్ఞానం. నిర్ణయానికి వచ్చాం, అమ్మో అది పాము అని. అక్కడ జ్ఞానం ఉందా అంటే ఉంది, కానీ ఏ జ్ఞానం ఉంది? విద్యా జ్ఞానం. ఈ మనిషి చనిపోయాడా అంటే అవును, ముసలివాడయ్యాడు, రోగగ్రస్తుడయ్యాడు, చనిపోయాడు. సత్యమే ఇది. కానీ నిజంగా సమస్తము చనిపోయిందా? చనిపోలేదు. ఏది కూడా ప్రపంచంలో నశించబడదు, రూపాంతరమే చెందుతుంది. అంటే ఈ విధమైన జ్ఞానం తెలుసుకోవాలి. అంటే చేతనత్వమును జడముగా భావించడం, జడమును చైతన్యాన్ని చూడడం, చేతనముగా భావించడము కూడా మిథ్యా జ్ఞానమే. అర్థమైందా? ఏంటి? అప్పుడప్పుడు ఇసుక మెరుస్తూ ఉంటుంది. ఆ మెరుస్తున్నప్పుడు మనం ఏమనుకుంటాము? అక్కడ నీరుందేమో అనుకుంటాం. అర్థమైందా? ఏంటి? ఇసుక మెరుస్తూ ఉంటే దూరం నుండి ఏమనుకుంటున్నాము? అచ్చట నీరు ఉందని, నీరు ఉందేమో అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే సామీప్యంలోకి వెళ్తామో అప్పుడు మనకి ఏమర్థం అవుతుంది? నీరు కాదు ఇసుక అని అర్థం అవుతుంది. అంటే ఎందుకు ఆ జ్ఞానం కలిగింది మరి మనకు? అక్కడ ఇసుక పైన ఆ మెరుపు చూసి నీరని ఎందుకు అనుకున్నాము? ఎందుకంటే ఎక్కడెక్కడ ఆమె చూడండి, సముద్రము ఒడ్డున
చాలా దూరం నుండి మనకు పాదాలకు ఏమి స్పర్శ తగులుతుంది? ఇసుక. ఇసుకనే తగులుతుంది. ఓకే, ఒక రోజు ఈ సముద్రం యొక్క ప్రవాహము ఇంత దూరము వచ్చిందేమో. అంటే వచ్చింది కాబట్టి మనం ఆ ఇసుకను చూసి ఏమనుకుంటాము? నీరు ఉందని భ్రమపడతాం. అందుకనే ఇసుక రేణువులను చూసినప్పుడు దూరముగా మనకు ఏ జ్ఞానము కలుగుతుంది? మిథ్యా జ్ఞానమే కలుగుతుంది. అలాగే కళ్ళు పచ్చగా అయిన వాడికి, అంటే పత్రికలతో ఉన్నవాడికి లోకం ఎలా కనిపిస్తుంది? పచ్చగానే కనిపిస్తుంది. ఎందుకు? అక్కడ ఏ లోపము వలన? దృష్టి లోపం వలన. అర్థమైందా? అలా లోకముల పసుపుతనం లేదా అంటే ఉన్నది. లోకమున పసుపుతనం ఉంది కనుక అతని యొక్క అజ్ఞానం వల్ల అతను ఏ పదార్థాన్ని చూసినా ఎలా వర్ణిస్తున్నాడు? వర్ణిస్తున్నాడు. అర్థమైందా? మరి ఇప్పుడు ఈ మిథ్యా జ్ఞానము కలగడానికి కారణం ఏంటి? ముఖ్యంగా ఈ విపర్యయము అంటేనే మిథ్యా జ్ఞానం. మిథ్యా జ్ఞానము కలగడానికి కారణం ఏంటి? అవిద్యనే మూల కారణం. అర్థమైందా? ఇప్పుడు మనం విపర్యయమునకు ఎన్ని భేదములని తెలుసుకున్నాము ఉపనిషత్తు చదివేటప్పుడు? మర్చిపోయి ఉంటారు, ఎందుకంటే క్లాస్ వింటారు, మననం చెయ్యరు కదా అని నేను గుర్తు చేస్తున్నా. శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్పేటప్పుడు నేను మీకు విపర్యయము యొక్క 5 భేదాలు చెప్పాను. పోనీ గుర్తొచ్చాయా విపర్యయం యొక్క 5 భేదాలు? అసలు విన్నదే గుర్తుకు లేదు, మననం చేస్తే కదా. విపర్యయం యొక్క భేదాలు 5. ఏంటవి? తమస్సు. పోనీ ఇప్పుడన్నా పెన్నుతో రాసుకొని క్లాస్ అయిపోయాక మననం చేస్తారా అంటే చెయ్యరు. అర్థమైందా? విపర్యయం యొక్క భేదములు 5. 5లో అవేమిటి అంటే తమస్సు, మోహము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రము. ఎన్ని భేదాలు? విపర్యయమునకు ఎన్ని భేదాలు? 5. ఏమేంటి? తపస్సు, తమస్సు, మోహం, తమస్సు, మోహము, మహామోహం, తామస్రమోహము, తామిశ్రము, అంధతామిశ్రము. మళ్ళీ ఒకసారి చదువుకోండి. తమస్సు, మోహము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రము. ఇవన్నీ కూడా విపర్యయం యొక్క భేదాలు. మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఏంటి? తమస్సు, మోహము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రము. ఇవి దేని భేదములు? విపర్యయము అంటే వస్తువుని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా వేరుగా తెలుసుకోవడం. ఇప్పుడు చూడండి, తమస్సుకు ఎన్ని భేదములని చెప్పాను ఉపనిషత్తు చదివేటప్పుడు? తమస్సునకు గల భేదములు ఎన్ని? 8 భేదములు చెప్పు. 8 భేదములు. గుడ్. తమస్సునకు 8 భేదములు. ఏంటి? మనస్సు, బుద్ధి, అహంకారము, పంచతన్మాత్రలు. తమస్సునకు 8 భేదములు. ఏంటవి? బుద్ధి, మనస్సు, అహంకారము, పంచతన్మాత్రలు. అర్థమైందా? శబ్ద తన్మాత్రలో నేను వాళ్ళు అలా అని ఉంటారు, కానీ దాన్ని మనం వేరుగా అర్థం
తీసుకుంటాం. అలాగే వాళ్ళు చూపు చూశారు, కానీ దాన్ని మళ్ళీ మనం వేరుగా అర్థం చేసుకుంటాం. అర్థమైందా? వాళ్ళు పదార్థాన్ని చక్కగానే తయారు చేశారు, కానీ దాన్ని మళ్ళీ మనం దాంట్లో ఉన్న కూడా మనం ఏం చేస్తాము, ఆ పదార్థాన్ని అలాగే రుచి చూడకుండా అందులో కూడా మనం ఏం చేస్తాం, లోపాలు వెతుకుతాం. అర్థమైందా? అలాగే చిత్తమున విపరీతంగా ఇతరుల గురించి చెడుగా అనుకుంటూ ఉంటాం. బుద్ధి ఇతరుల గురించి కూడా మనం పుకార్లు ఎప్పుడు ఉంటవి? ఒక మనిషి మీద విపరీతమైన పుకార్లు ఎప్పుడుంటవి? విపర్యము వలనే, తమస్సు వలననే. అర్థమైందా? ఒక మనిషి మీద మనం ఎప్పుడు పుకార్లు లేపుతాము? తమస్సు గుణము వలన, విపర్యయ జ్ఞానము వలన మనం ఒక వ్యక్తి పైన అనేక రకాలుగా పుకార్లు చేస్తూ ఉంటాం. కానీ నిజంగా వ్యక్తి అటువంటి వాడా అంటే కాదు. కానీ మనం సగం తెలుసుకొని ఇంక కొంచెం ఊహించుకొని ఏం చేస్తాం, ఆ మనిషి మీద మనం నిందలు వేస్తూ ఉంటాం. అర్థమైందా? ఇక తమస్సు యొక్క 8 భేదములు చెప్పిన. మోహం యొక్క భేదములన్నీ, అందుకే అంటారు ఎన్ని చెప్పురా. మోహము, అనిమ, మహిమ, లగిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈసిత్వము, వసిత్వము. గుడ్. అర్థమైందా? మోహములు కూడా ఎన్నని చెప్పాను? 8. చాలా బాగా చెప్పావు. ఆ తర్వాత మహామోహములు, అవి 10 విధాలండి. అవి 10 విధాలు. ఎన్ని? 5 ప్రత్యక్షములు, 5 అప్రత్యక్షము. అంటే తన్మాత్రల్ని ఇక్కడ 5 తీసుకోవాలి. 5 తన్మాత్రలు ప్రత్యక్షంగాను, 5 తన్మాత్రల్ని అప్రత్యక్షంగా. తర్వాత తామిశ్రం ఎన్ని చెప్పాను? 18 విధం చెప్పాను. 18. ఏంటి చెప్పండి? ఇహపరములందు ప్రత్యక్షములు, అప్రత్యక్షములు నాకు 10 విధ శబ్దాది విషయ భాగముల కొరకును, 8 విధ సిద్ధుల కొరకును, ఎట్నుంచి సిద్ధి పొందనందు వలన కలిగడి క్రోధము త్రామిసమనబడును. అష్టసిద్ధులు ఏం చెప్పండి? అష్టసిద్ధులేవి? విధమైన సిద్ధులేవి? జన్మసిద్ధి, శబ్దసిద్ధి, శాస్త్రసిద్ధి, ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధి, ఆది భౌతిక జ్ఞాన సిద్ధి, ఆది దైవిక జ్ఞాన సిద్ధి, సత్సంగ సిద్ధి, తర్వాత గురు సిద్ధి. అర్థమైందా? ఆ తర్వాత అంధతామిశ్రం కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఈ విధముగా విపర్యయమునకు 5 భేదములు. విపర్యయము అంటే మిథ్యాజ్ఞానము. మరి విపర్యమునకు ఎన్ని భేదములు? 5. తామిశ్రము, మోహము, మహామోహము, ఏమైంది? తమస్సు, అర్థమైందా? ఈ భేదాలన్నీ కూడా ఒకసారి నెమర వేసుకొని ఈ లోపాలు మనలో ఉన్నాయా లేవా అనేది మనం ఏం చేసుకోవాలి? చూసుకోవాలి. అర్థమైందా? మేము మాంసభక్షణ చెయ్యట్లేదు, అబద్ధం ఆడట్లేదు, ఇలా స్థూలముగా కాదు. ఈ 5 విపర్యయ భేదాలు, ఈ 5 విపర్యయ భేదాల వల్ల కలిగే ఏమైనా చిన్న సూక్ష్మమి మనలో ఉన్నాయా లేవా అనేది మనం పరిశీలించుకుంటే అప్పుడు యోగ మార్గంలో మనం చాలా ముందుకు వెళుతాం. అర్థమైందా? ఓం శాంతి శాంతి శాంతి.